హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం ఇంపాక్ట్ ఆన్ లెడ్జర్స్. సో మనకు తెలుసు మెయిన్గా 4 గ్రూప్స్ ఉన్నాయి మనకి: అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. ఏ లెడ్జర్ అయినా సరే జనరల్ లెడ్జరు ఈ 4 కేటగిరీలో ఒక కేటగిరీ కిందకు వస్తుంది. ఓకే, కాకపోతే ఏ లెడ్జర్ని డెబిట్ అయితే బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అది ఎలా బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అసెట్స్ అనేది బ్యాలెన్స్ ఎప్పుడు డెబిట్లో ఉంటుంది, లయబిలిటీస్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది, ఎక్స్పెన్సెస్ అనేది ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇన్కమ్ అనేది ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అసెట్ని బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అసెట్ బ్యాలెన్స్ తగ్గించాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. లయబిలిటీస్ బ్యాలెన్స్ పెంచాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఎందుకంటే అసెట్ అనేది డెబిట్లో ఉంటుంది, బ్యాలెన్స్ పెంచాలంటే మళ్ళీ డెబిట్లోకి తీసుకురావాలి, అప్పుడే బ్యాలెన్స్ పెరుగుతుంది. మీకు తెలుసు కదండి, మైనస్ ప్లస్ మైనస్ మళ్ళీ మైనస్ అవుతుందని. అలాగే సో లయబిలిటీస్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది, దాని బ్యాలెన్స్ పెంచాలంటే క్రెడిట్ చేయాలి, బ్యాలెన్స్ తగ్గించాలంటే డెబిట్ చేయాలి. అలాగే ఎక్స్పెన్సెస్ అనేది ఎప్పుడు డెబిట్ ఉంటుంది, బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే డెబిట్ చేయాలి, డిక్రీజ్ చేయాలంటే క్రెడిట్ చేయాలి. సో ఇన్కమ్ అనేది ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది, దీన్ని బ్యాలెన్స్ పెంచాలంటే క్రెడిట్ చేయాలి, తగ్గించాలంటే డెబిట్ చేయాలి. సో ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా మనం చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, క్యాష్ డిపాజిట్. ఒక కస్టమరు బ్యాంకుకి వచ్చి క్యాష్ కట్టాడు. కట్టినప్పుడు సేవింగ్స్ అకౌంట్ అనేది కస్టమర్ బ్యాలెన్స్ పెరగాలి, మన క్యాషియర్ దగ్గర ఉన్న క్యాష్ కూడా పెరగాలి కదండి. సో క్యాష్ నేను డెబిట్ చేస్తున్నాను. క్యాష్ని డెబిట్ చేయడం వల్ల ఏమవుతుంది? క్యాష్ అనేది అసెట్ కదండి. సో అసెట్ని పెంచాలంటే డెబిట్ చేస్తున్నాను. తర్వాత కస్టమర్ సేవింగ్స్ అకౌంట్ క్రెడిట్ ఇచ్చాను కాబట్టి తన బ్యాలెన్స్ కూడా పెంచాలి. కాబట్టి లయబిలిటీస్ అనేవి ఏంటండి? ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్రెడిట్ బ్యాలెన్స్ పెంచాలి అంటే మళ్ళీ నేను క్రెడిట్ చేయాలి. సో మన దగ్గర ఉన్న క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది, కస్టమర్ అకౌంట్లో అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కాబట్టి రెండు పెరగాలంటే అసెట్ని డెబిట్ చేయాలి, లయబిలిటీస్ని క్రెడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ ఉల్టా తీసుకుందాం. క్యాష్ విత్డ్రా. క్యాష్ విత్డ్రా అయినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ క్యాష్ విత్డ్రా అయినప్పుడు క్యాష్ అనేది మన దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళిపోతుంది కాబట్టి మన దగ్గర ఉన్న క్యాష్ని తగ్గించాలి. క్యాష్ అనేది అసెట్, అసెట్ని తగ్గించాలంటే క్రెడిట్ చేయాలి. సో అలాగే సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ తగ్గించాలి కదా, సేవింగ్స్ అనేది లయబిలిటీస్. సో బ్యాలెన్స్ తగ్గించాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు ఇది ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మన దగ్గర క్యాష్ తగ్గాలి, కస్టమర్ అకౌంట్లో బ్యాలెన్స్ తగ్గాలి. సో అసెట్ బ్యాలెన్స్ తగ్గాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. తర్వాత కస్టమర్కి లయబిలిటీస్ కదా, తన బ్యాలెన్స్ తగ్గాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో ఒకటి ఇది తగ్గింది, ఇది తగ్గింది, ఇది క్రెడిట్ వల్ల తగ్గింది, ఇది డెబిట్ వల్ల తగ్గింది. సో ఇలాగా మనము మ్యాచ్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పెన్సెస్. వాటర్ బిల్ 5000, నేను క్యాష్ ఇచ్చాను అనుకోండి. సో వాటర్ అనేది ఎక్స్పెన్సెస్, క్యాష్ తెలుసు కదండి అసెట్. సో దీన్ని మళ్ళీ మామూలు నార్మల్ పొజిషన్ తీసుకొస్తాను, ఇంపాక్ట్ చూద్దాం. సో ఎక్స్పెన్సెస్ పెంచాలంటే ఏం చేయాలండి? డెబిట్ చేయాలి, అవునా? ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి కదా. 5000 మనం ఇప్పుడు అంతకుముందు ఎంత ఉన్నాయో తెలియదు, ఇప్పుడు మళ్ళీ ఒక 5000 ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నాం. సో ఎక్స్పెన్సెస్ పెరగాలి, డెబిట్ చేశాను.
నేను ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ వాటర్ బిల్ కట్టానో నా దగ్గర ఉన్న క్యాష్ తగ్గిపోవాలి. సో క్యాష్ అనేది ఏంటండి అసెట్కి ఏం చేయాలి, నేను తగ్గించుకోవాలంటే క్రెడిట్ చేయాలి, ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాలి. మన దగ్గర క్యాష్ తగ్గించుకోవాలంటే అసెట్ని తగ్గించుకోవాలంటే క్రెడిట్ చేయాలి, ఎక్స్పెన్సెస్ పెంచాలంటే డెబిట్ చేయాలి. ఇంకొకటి ఇన్కమ్ తీసుకుందాం. సో ఒక ఇన్కమ్ వచ్చింది, ఏమని, ఛార్జెస్. మనకి ఎక్కడి నుంచి వచ్చింది, కస్టమర్ అకౌంట్ని డెబిట్ చేసాం. కస్టమరు ఒక అకౌంట్ స్టేట్మెంట్ అడిగాడు, సో దానికి ఛార్జెస్ చేసాం. సో ఛార్జెస్ అనేది ఇన్కమ్ పెంచాలంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. తర్వాత అది ఎక్కడి నుంచి డెబిట్ అయింది, తన సేవింగ్స్ అకౌంట్ నుంచి డెబిట్ అయింది. సేవింగ్స్ అకౌంట్ అనేది లైబిలిటీస్ తగ్గించాలంటే డెబిట్ చేయాలి. సో మీకు డెబిట్ క్రెడిట్ టాలీ అవ్వాలి, ప్లస్ మీరు ఏది ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారో. సో ఎక్స్పెన్సెస్ పెంచాలి అంటే, ఎందుకంటే అంతకుముందు 10,000 ఉన్నాయి, ఈ నెల ఒక 5,000 ఎక్స్పెన్సెస్ అయితే టోటల్ ఎంత ఎక్స్పెన్సెస్ అవ్వాలి, 15,000 అవ్వాలి. సో కాబట్టి ఎక్స్పెన్సెస్ పెంచాలంటే డెబిట్ చేయాలి. ఇన్కమ్, ఇప్పటివరకు ఛార్జెస్ అనేవి 50,000 ఉన్నాయి, నాకు ఇప్పుడు ఒక కస్టమర్ దగ్గర నుంచి 500 రూపాయలు వచ్చినాయి. సో 50,500 రావాలి అంటే నేను పెంచుతూ ఉండాలి. సో ఎక్స్పెన్సెస్ ఫస్ట్ 10,000 ఉంది, పెంచాలంటే డెబిట్ చేయాలి. సో ఇది ఫండమెంటల్ రూల్స్ అండి. అసెట్ని పెంచాలంటే డెబిట్ చేయాలి, లైబిలిటీస్ని పెంచాలంటే క్రెడిట్ చేయాలి, ఎక్స్పెన్సెస్ని పెంచాలంటే డెబిట్ చేయాలి, ఇన్కమ్ని పెంచాలంటే క్రెడిట్ చేయాలి. సేమ్ తగ్గించాలంటే అసెట్ని క్రెడిట్ చేయాలి, లైబిలిటీస్ని డెబిట్ చేయాలి, ఎక్స్పెన్సెస్ని క్రెడిట్ చేయాలి, ఇన్కమ్ని డెబిట్ చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటాను ఇంపాక్ట్ ఆన్ లెడ్జర్స్. ఒకవేళ అర్థం కాకపోతే కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెఫర్ చేయండి. ఎనీ బ్యాంకింగ్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే నా మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, నేను ప్రతి వీడియోలో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తాను. ఇప్పటి నుంచి 97659086 ఇదండి నా నెంబర్. వాట్సాప్ చేయొచ్చు మీరు. ఎనీ డౌట్స్, ఎకానమీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, పేమెంట్స్, మీరు ఒక ఫంక్షనాలిటీ ఎలా టెస్ట్ చేయాలి, మీరు బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్లో ఉన్నారు, సో పేమెంట్స్ని ఎలా టెస్ట్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ ఎలా టెస్ట్ చేయాలి, ఇన్కమ్ని ఎలా టెస్ట్ చేయాలి, పీనల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎనీ డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.